ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీకోట మండల తెలుగుదేశం పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకంతా కూడా తెలుసు, నిన్న ఎక్స్ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు కొన్ని మాటలు మాట్లాడినారు. దీనికంతా సాక్షి మొత్తం కూడా మీ విలేకరులు ఏం మాట్లాడినారు, ఏం చేసినారు అనేదాన్ని కూడా మీకు తెలుసు. నేను ఫస్ట్ పాయింట్ ఒకటే అడుగుతాను. వెంకటేశ్వర ప్రెస్ మీట్ ఇచ్చేవాడు ఎవరన్నా ఇవ్వచ్చు, సామాన్య మానవుడు ఇవ్వచ్చు, ప్రధానమంత్రి ఇవ్వచ్చు, రాష్ట్రపతి ఇవ్వచ్చు, అంతేనా? రాజ్యాంగం ఇది ఎవరన్నా ఇవ్వచ్చు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ ప్రెస్ మీటింగ్ నేను సమాధానము ఎమ్మెల్యే ఎవరో మనిషి చెప్తే ఇచ్చేది కాదు, వాయిన ఇయ్యాలని చెప్పినాడు. వాయిని ఎవరు మాట్లాడేదానికి ఆ విషయం, వాయినకి ఇంతకీ ఇది ఉందా ఫస్ట్ దాన్ని అర్థం చేయండి. ప్రెస్ మీట్ ఇచ్చేదానికి ఎవరన్నా ఇవ్వచ్చు, వాయిన సమానమైన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కాదు. ఈయన మినిస్టరు, ఈ పొద్దు అయినా మినిస్టర్గా చేసినాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఏదో మాట్లాడేదానికి మీరు సమాధానం ఇచ్చామల్లా ఇచ్చే టైం వస్తుంది, అప్పుడు ఆయన ఇస్తాడు. ఇప్పుడు దీని గురించి ఆయన ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ఆయనే మాట్లాడాలా, ఆయన ఎవరో మనుషులు పెడితే మాట్లాడుకుంటుంది, చాలా తప్పని ఫస్ట్ దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆయన. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారికి నేను చెప్తా ఉండేది ఏమన్నా, ఏమన్నా ఉంటే నువ్వు ఆ మాట నువ్వు ప్రెస్ మీట్ ఇయ్యి, మేము కాదు అని చెప్పలా, ఇచ్చేదానికి మొత్తం ఆన్సర్ ఇస్తాము, నువ్వు ఏమేమి చేయాలో కూడా మేము చెప్తాం, దానికి కూడా అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తాము ఫస్ట్. అది కాకుండా నిన్న ఒకటి మాట్లాడినాడు, మేము రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేసిందని నిన్న శిలాఫలకం వేసినాడని చెప్పాడు. ఆ రోడ్డు ఈ పొద్దు కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ మల్లెటూరు కూడా ఎంపీటీసీ సర్పంచ్ వైసీపీ ప్రభుత్వమే ఉండింది. వాళ్ళు ఊరోళ్ళు దానికి సంబంధించిన ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేసిరి, ఎప్పుడు కల్వర్ట్ కట్టి, ఎప్పుడు కాంక్రీట్ వేసిరి అనేది వాళ్ళు చెప్పాలి. వీని నేను ఉన్నప్పుడు చేస్తే 2018-19 అమరావతి మినిస్టర్గా ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ చేస్తే మన మండలానికి కూడా దగ్గర 90 కోట్ల రూపాయల రోడ్లు వస్తే ఆ రోడ్లన్నీ కూడా 18 నుంచి 19 వరకు ఎర్తవర్క్ చేసి మొత్తం గ్రావెల్స్ అంతా తోలిచ్చి కల్వర్ట్లంతా కట్టి భూమి పూజలు మేము చేసి శిలాఫలకాలు వేసి చేసిన 2-3 నెలలుగా గవర్నమెంట్ పోయింది. ఒకరికి ఎవరికన్నా చేస్తే చిన్న సింపుల్గా చెప్పాలంటే పెళ్లి చేసుకుంటే బొట్టు కట్టేస్తే బిడ్డ ఎప్పుడన్నా పుట్టవచ్చు, పేరు ఎవరు పెడతారు? ఆ తండ్రికి పుట్టిన బిడ్డ పేరే పెడతారు, గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ బయట. అట్లా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు శాంక్షనింగ్ ఇస్తే ఆ వర్క్ మేము చేసినాం. మేము సాక్షి కాదు, మీరు సాక్షి కాదు, ఆ ఊరోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వైఎస్సీపీ వాళ్ళు కూడా ఇది వెంకటేశ్వర వేపించిన రోడ్డు అని చెప్తే ఇప్పుడు కూడా మేము దానికి ఛాలెంజే. ఆ రోజు మా అమర్నాథ్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసుకొస్తే రోడ్డు మేము మొత్తం కూడా కాంక్రీట్ వేసి కల్వర్ట్లు కట్టి మేము చేస్తే గవర్నమెంట్ దురదృష్టశాత్తు గవర్నమెంట్ పోయా, వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వచ్చినా చేయించిందే. నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు వేయించుకుంటూ వేసి రోడ్డు వాళ్ళ కాంట్రాక్ట్ ఎవడన్నా కానీ ఇప్పుడు మేము చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ పోయినంత మాత్రాన్ని మళ్ళీ వెళ్ళిపోయలే, నాకు బిల్లు రావాలంటే మళ్ళీ వేయించిందే కదా, అట్లా వేసి వాళ్ళు పెట్టుకుంటుంది. మేమేం వేసినాం, దానికి ఏం చెప్పినాము, మా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు నేను శాంక్షన్ చేసినాను అని చెప్పినారు తెప్పించి, మేము దాని తగ్గిపోయి టెంకాయ కొట్టినది కానీ, దానికి ఒక ఈ క్లాత్ కట్టి ఇచ్చినది కానీ, ఒక సాంబ్రాట్ కట్టి ఇచ్చింది లేదు. ఓట్ వేసి పెట్టినాము, ఇది ఎవరు చేయడానికి తెలియాలి కదా, ఆ ఊరాలు కూడా తెలుసు, కానీ మేము తెలియాలని మేము వేసి పెట్టినాం, అది తెప్పించి ఏం చేయలే. ఇంకోటి చెప్పినాం, మంత్రాలలో శిలాఫలకం పగలగొట్టారు, ఎవరన్నా సరే మేము అంత దుర్భాగ్యమైన పని చేయలే. అదే నువ్వు మీ గవర్నమెంట్ వస్తానే ఇదే మన విలేకరుల కాలనీ వెనకాల అదే అమర్నాథ్ రెడ్డి గారు మినిస్టర్గా 500 ఇండ్లకి 1000 ఇండ్లకి శిలాఫలకం వేసి బ్రహ్మాండంగా పెట్టింటే ఎలక్షన్ వచ్చిన మరుసటి నువ్వు కొడుతుంది. సాక్ష్యాలు వీడియోలు మొత్తం ఉన్నాయి, ప్రెస్ వాళ్ళకి అంతా కూడా తెలుసు ఎవరు చేయని తప్పు. అదే మంత్రాలు అడిగి ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కొట్టినారని చెప్తే మేము దాన్ని తలంస్తాం. అడిగి నువ్వు చెప్పినావు కదా మంత్రాలు అనేసి, మంత్రాలు చెప్పు ఎవరు కొట్టించినారు. ఊరోళ్ళు చెప్తా ఉన్నారు, అన్న ఆ టెంపో కూడా వచ్చి కొట్టుకో పూసినాడు, వాడు మాకు కూడా తెలియదు, మేము పోయి ఈ ఏదో వాళ్ళు ఏదైనా రాయని అడిగితే అది కొట్టుకో పూసినారు టెంపో అన్ని చెప్పి వాళ్ళు చెప్పినారు, వాళ్ళకి తెలియదు. తెలుసుకో, నీకు తెలుసుకుంటే నువ్వు ఈ మండలం వాడే కదా, తెలుసుకొని మాట్లాడు. అనవసరమైన దానికంతా ఇంక మాట్లాడు. ఇంకోటి ఇది కాబట్టి ఇంకో మాట చెప్పినాడు, ఎమ్మెల్యే గారు 22 నెలలు అయిపోయింది, మనిషి అడ్రస్ లేదు, ఇప్పుడు జనాల మీద గుర్తొచ్చేది.
ఇప్పుడు నీకు ఎంత వచ్చి బుద్ధి, ఆ బుద్ధి నువ్వు ముందు మాట్లాడాల్సిందే. 2 రోజులు తిరిగే కుదిరికే నీకు చెమట పట్టేశా. అమర్నాథ్ రెడ్డి గారు 2 రోజులు వికోట మండలంలో అడిగి పెట్టిందానే నీకు 3వ రోజు నేను ప్రెస్ మీటర్స్ పెట్టా. ఎందుకు పెట్టిన ముందుగానే పెట్టచ్చు కదా. ఏమనంటే ఊర్లో ప్రతి ఊర్లో బ్రహ్మరథం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ప్రెస్లో వస్తూ ఉంది, టీవీలో వస్తూ ఉంది, ఆడతలు ఎత్తుకొని ఇంట్లో ఆడతలు ఇస్తూ ఉన్నారు. ఎవరు కానీ అమర్నాథ్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు. ప్రతి ఒక్క ఊర్లో మాకు నీళ్ళు లేదంటారు, కరెంట్ లేదంటారు, ఏదో పింఛన్ లేదంటారు. ఇంత తెప్పించి బ్రహ్మాండంగా కూడా రథం అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎగ్జాంపుల్ బైరుపల్లిలో వైసీపీ కన్వీనర్ టీడీపీలో చేరినారు. 25 కుటుంబాలు వచ్చినాయి. కుంభారింపులు 20 కుటుంబాలు వచ్చినాయి నీ వైసీపీలో ఉండేవాళ్ళు. దాన్ని చూసిపోయాయంటే దాని వదిలేదు నువ్వు అమర్నాథ్ రెడ్డికి ఇట్లు చేయాలి అట్లు చేయలేదు రాలేదు అంటే ఆయన ఎందుకు ఇప్పుడు ఎన్ని వరకు వచ్చినాయి. వికోట మండలంలో 1 నెలలో 10 కోట్ల రూపాయల వరకు అయిన చరిత్ర అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుంది. 10 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి 1 నెలలో పూర్తి చేయించి ఇప్పుడు మేము శిలాపలకలు వేస్తూ ఉన్నాం. దానికి సాక్షి మీడియా సోదరులు ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా ఇంత సౌకర్యాలు చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు అమర్నాథ్ రెడ్డి గురించి మాట్లాడతావు ఎందుకయ్యా. 2014-19లో ఆంధ్రీయ కాలువ పుంగులూరుకు వచ్చి నిలిచిపోతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వరకు తీసుకోవాలని దాన్ని స్టార్ట్ చేస్తే 2019కే నీళ్లు మీ సాక్షిగా చెప్పండి, మీరు విలేకరులుగా ఉన్నారు, మొన్న బార్డర్ వరకు తెచ్చినామా లేదా, నగరబిల్లు వరకు నీళ్ళు వచ్చినాయా లేదా, విలేకరులుగా మీరు చెప్పండి. ఎవరన్నా సరే సాక్షి విలేకరులు ఉంటే సాక్షి విలేకరులు కూడా చెప్పు, నీళ్ళు మేము తెప్పించినామా లేదా. 2019లోనే మేము తెప్పిస్తే నువ్వు 19 నుండి 24 వరకు కళ్ళు మూసుకొని ఉండిపోయి 24లో ఎలక్షన్ తినేసి నువ్వు మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొచ్చేసి నీళ్ళు ట్యాంకర్లో తోలిపించేసి నువ్వు ఓపెన్ చేస్తుంది. జనాలకు తెలియలేదా, జనాలకి అంత మాత్రము ఇది లేదా. ఈ పొద్దు నువ్వు కళ్ళు తీసి చూడి 7 నెలల నుండి ఈ పొద్దు కూడా నీళ్ళు పోతా ఉన్నాయి. వికోటలో చెరువులు ఆల్మోస్ట్ 50% చెరువులు నింపేసినాం, కుప్పం నియోజకవర్గం నింపినాం, పలమేరు కాశీలో నింపినాం. కళ్ళు కనబడుతూ ఉండదు నీకు 24 గంటలు అదే రూట్లో పోతా వస్తూ ఉండవు, కాలంలో నీళ్ళు వస్తాడు తెల్లగా. ఇవి చూడి డెవలప్మెంట్ చేసినారా లేదనేసి ప్రతి ఒక్క రైతుకి దాంట్లో ఏమన్నా పార్టీ భేదం పెట్టావా, నువ్వు వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళని ప్రతి ఒక్కరికి నీళ్ళు సస్యశ్రమలుగా ఇస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి మిగిలిన మండలంలో ఉండే కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గ్రామంలో చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క ఊరికి కూడా నీళ్లు తెచ్చి ఆంధ్ర నీళ్ళు వదులుతాం నెక్స్ట్ సీజన్కి చెప్తా ఉన్నారు. డెవలప్మెంట్ గురించి నీకేం తెలుసు, నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో ఏం చేసినావు చెప్పు. ఒక్క పని శాశ్వతమైన పని నేను ఇచ్చేసిన నిరూపించు, మేము ఒప్పుకుంటాం. ఎందుకు నీ కళ్ళు కనపడలేదా. అంబేద్కర్ భవన్ ఈ పొద్దు 5 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు. శిలాపలకం మేము కట్టి పిల్లర్లు వేసి హోల్డింగ్ లెవెల్ తీసుకుపోయినాం. బీసీ భవన్లు ప్లాస్టింగ్ చేసి వదిలినాం, దానికి పెయింట్ కొట్టి పూర్తి చేయంటే దానికి ఫినిష్ చేయవచ్చు. షాదీ మహల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. స్టేడియం ఇట్లా డెవలప్మెంట్ నువ్వు 5 ఏళ్ళు ఎన్నో గుర్తు చేసినావా నువ్వు ఎమ్మెల్యేగా వండుకొని. నువ్వు ఈ మండలం వాడు, నీకు ఆ ఇది లేదా, నీకు గుర్తు రాలేదా, నువ్వెందుకు చేయాలి ఆ పూర్తేవి. నీ సంపాదన ఏమో నువ్వు చేసుకొని పోతివి. ఈరోజు మళ్ళీ నువ్వు విమర్శించేదానికి అది ఎట్లా నీకు బుద్ధి వచ్చిందో మాకు అర్థం కాదు. మాట్లాడేదానికి విధానం ఉండదు. మాట్లాడు, నేను వద్దని చెప్పలా. నీకు భగవంతుడు ఎమ్మెల్యేకి చేసినాడు, సంతోషిస్తాం మేము కూడా. ఎమ్మెల్యేగా నువ్వు చేసినవి ఏం చేసినావు. మీ కోటకి ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చో లేదా ఏదైనా ఒక ఇచ్చేసింటే నీకు పేరు ఉండవు. ఆ డిగ్రీ కాలేజీ పెట్టి నీకంతా తెలుసు. అమరావతి మినిస్టర్గా ఉన్న డిగ్రీ కాలేజ్ చేసి 1 సంవత్సరం క్లాసులు కూడా జరిగినాయి. గవర్నమెంట్ వస్తేనే కాలేజీని మూసేసినాం. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా మీ పార్టీ వాళ్ళు? దాని గురించి ఊసేలేదు. డిగ్రీ కాలేజ్ అది పోయా, తెచ్చిపోయా. దాని గురించి ఎవరైనా మాట్లాడినారా? ఇన్ని చేస్తా ఉండి కూడా నువ్వు మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు పిలిచి తిట్టే వరకు నువ్వు పోలేదని మాట్లాడేది నీకు ఎంత మాత్రము సమయం ఉందయ్యా, అది అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారితో అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడతాడా లేదని మా కార్యకర్తకి మాకు తెలుసు. పిలిచి మందలికి దాని వల్ల నువ్వు పోయినావని చెప్పినావంటే నువ్వు ఎంత రాజకీయ నాయకుడు అనేది మాకు అర్థమవుతుంది. మీ కుమ్మలాటలు చూస్తా ఉన్నాం రోజు పేపర్లో, ఒకరి మీద ఒకరు కుమ్మలాడుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని ఆ నాయకుడు మాకు చెప్పకుండా చేయాలని ఈ నాయకుడు మాకు చెప్పు. మాదేమన్నా ఉంది అట్లా సంస్కృతి? పార్టీ ఆర్డర్ వేసిందంటే దాన్ని కట్టుబడతాం మేము. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ సీఎం వరకు ఎక్స్-సీఎం వరకు చెప్పుకొని మీరు బజారు పడి పేపర్లో రాసుకుంటా ఉన్నారు. మాకు అట్లా సంస్కృతి లేదు, అది గుర్తుపెట్టుకో. నేను అనేది నువ్వు మాట్లాడిన మాటకి నీకు ఫస్ట్ నేను సమాధానం చెప్పేది ఏమంటే సిమెంట్ రోడ్లు
ఈ నియోజకవర్గంలో మా మండలంలో ఈ ఈఏబి రోడ్లు మొత్తం కూడా 80 కోట్లు అమర్నాథ్ రెడ్డి గారు ఛాన్స్ చేయలేదు, అమర్నాథ్ రెడ్డి శిలాపలకలు అనేది మీ ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ప్రోగ్రాంలో మీరు కలుసుకోవడము, ఫోటోలు తీయడము, ఆ పేపర్ల కటింగ్లు కూడా మాతో ఉన్నాయి. మీరు వచ్చి చేసిన అప్పుడు 2018లో మినిస్టర్గా ఆయన ఓపెనింగ్ చేసి శిలాపలకలు అయిన పేపర్లు మాతో ఉన్నాయి. మీ ప్రెస్ సోదరులు వచ్చినారు. ప్రతి ఒక్క రోడ్డు కూడా మేము ఆ రోజు 2019 వరకు కూడా అన్ని రోడ్లకు కూడా ఎర్త్ వర్క్ చేసి దానిపైన మెటీరియల్ జల్లితోలు ఇచ్చి కలవట్లు కూడా అన్ని కలవట్లు పెట్టినాం. నీకు కావాలంటే వీడియో కవరేజ్ చూపిస్తాం, చూసుకో ఎవరు చేయండి. దానికి నువ్వు ఓటు పెట్టిన దానికి నువ్వు ఇదే మాట్లాడేది. ఏం ఓటు పెట్టినాం? అమర్నాథ్ రెడ్డి ఏమన్నా శిలాపలక మేసి ఈరోజు ఓపెన్ చేస్తామని పెట్టినాడా? కొంచెమన్నా జ్ఞానం ఉంటుందా? ఆయన ఏం పెట్టినాడు? నేను 18-19లో నేను శాంక్షన్ చేసుకొచ్చినాను అని తెప్పించి వేరే ఏమీ పెట్టలే. చూసుకోమని మేము పెట్టిన అన్ని రోడ్లు కూడా ఏమేమి చేయించినారో వాటికి మాత్రమే చూసుకోము. మిగిలిన కొత్తవి మేము ఓపెన్ చేయడం మేము పెట్టుకుంటాం. అంత తెప్పించి ఏమీ లేదు. దయచేసి మేము చెప్పేది ఏమన్నా నువ్వు ఒక మాట మాట్లాడినావు. ఏమి నువ్వే మాట్లాడాలా, ఎవరితో మాట్లాడించకూడదు అంటే మేమంతా లీడర్లు కాదా? మేమన్నా నీకన్నా ఎక్కువ మేము మండలంలో తిరిగిండేవాళ్ళు. పార్టీ ప్రెసిడెంట్గా కానీ, నేను ఎంపీపీగా కానీ, ఇప్పుడు స్టేట్ డైరెక్టర్గా ఉండే. అది వదిలి ఎక్కువ తిరిగిన ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క నాయకులు తెలిసినవాళ్ళు. మాకు తెలిసి ఈ మండలం గురించి ఏమీనేసి నువ్వు ఆ మండలం వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వే మాట్లాడాలంటే అమర్నాథ్ రెడ్డి మాట్లాడే ఇట్లా వాళ్ళు కాదు. అట్లంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ ఇచ్చిన చూడారా? దాని కింద ఎందరో మినిస్టర్లు ఉంటారు, ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్లు. వాళ్ళు ఇస్తారు ప్రెస్ మీట్లు, కానీ వాళ్ళే ఇచ్చేది. ఏమైనా సంస్కృతి ఉందా? ఇదే పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు ఇయ్యాలి. నువ్వే మాట్లాడని ఎందుకు చెప్తావు ఆ విషయం? మళ్ళీ తిప్పి అంటే నీకేం భయమా? ఆయన ప్రెస్ మీట్ ఇస్తాడని ఆయన ఎప్పటికి ఇచ్చేయాలి నీ మీద. ఆయన ఏమన్నా ఉంటే పైన పెద్దవాళ్ళ మీద ఇస్తాడు, కానీ ఇట్లా వాళ్ళ మీద ఇచ్చే అంత అవసరం ఆయన లేదు. ఇచ్చేయాలి ఆయన మేమే చాలు. అర్థమైనా? దీని గురించి పెంచుకుంటా పోతే మేము ఊరికే ఉండేవాళ్ళు కాదు. మీ పూర్వత్వం మొత్తం లోటు వదిలేస్తాం బజార్లోకి. కానీ ఒకటి ఏమన్నా అంటే రాజకీయమైన శాశ్వతం కాదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది తెలుసుకొనే మాట్లాడాలి, కానీ అనవసరమైన మాట్లాడితే మాత్రం మేము బజార్లో పడిపోతాము. మాకేం ఇది అలవాటే. మీకన్నా చండాలుగా ఉంటాము. కాబట్టి దయచేసి ఇవన్నీ వదిలేసి నువ్వు నీ వెనకాల ఉండేవాళ్ళు నువ్వు చూసుకో. నీ ఇదేమన్నా ఉంటే నువ్వు చూసుకో, నువ్వు చేసుకో, మాకేం అభ్యంతరంలే. నువ్వు మా గురించి మాత్రము ఊర్లో అమర్నాథ్ రెడ్డికి మర్యాద లేదు, ఊర్లో ఏం డెవలప్మెంట్ చేయలేదు అనేది సూపర్ 6 గురించి మాట్లాడుతుంది. సూపర్ 6 గురించి ఈరోజు చీరా జాకెట్ కట్టుకొని నువ్వు బస్సులో కూకో, నీకు టికెట్ తీసుకుంటాను, చూస్తాం. చీరా జాకెట్ వేసుకుంటే చాలాడం కొమ్మ అని అనిపించేస్తూ ఉంటారు. నిదర్శనం అది తెలుసుకో. ఆ ఊరికి ఎందుకు నువ్వు మాట్లాడతావు సూపర్ 6 గురించి? అదే కాకుండా గ్యాస్ సిలిండర్ 3 ఇస్తావు తెలుసుకో. మీ ఇంటికి కూడా 3 వచ్చింటే లెక్కేసుకో. నెలకి సంవత్సరానికి నువ్వు వైఎస్ఆర్ మేము తీసేయలేదు, 3 వచ్చింటాయి, తీసుకో. తల్లికి వందనము నువ్వు చెప్పిదివి, ఎందుకుంటే అందరికి ఇస్తామంటివి, ఇచ్చినావా? ఒక బిడ్డకే ఇస్తువి. ఈ పొద్దు 6 మనిషి బిడ్డలు ఉంటే కూడా ఇచ్చినది మీ కోట మండలంలోనే ఉంది. గాజేపేటలో 6 మనిషి బిడ్డలు ఉంటే ఒక తల్లికి 6 మనిషికి 90,000 రూపాయలు కూడా రిలీజ్ చేసినాం. అర్థమైందా? తల్లికి వందనం ఇచ్చినామా? రైతు మన అన్నదాత సుఖీభవ 2వ విడత 2 సంవత్సరాలు కూడా పడిపోయింది డబ్బులు ప్రతి ఒక్క రైతుకి. ఇంకా ఎవరైనా పడుకోకపోతే ఆన్లైన్ పెట్టమని చెప్పేసి కూడా మన హార్టికల్చర్లు, అగ్రికల్చర్లు తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళకందరూ కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఏం నిలబలా మేము చెప్పు. నువ్వు చెప్పిన స్కీముల్లో హౌసింగ్ 5,000 ఇండ్లు ఇస్తూ ఉన్నాం. ఈ కోట మండలంలో అంతా శాంక్షనింగ్ ఉన్నాయి. రేపు నెలలో వచ్చే నెలలో గ్రౌండింగ్ చేస్తాం. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఇస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకో. రేషన్ కార్డులు కంటిన్యూ సంవత్సరం అంతా ఇవ్వని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. రేషన్ కార్డు ఎవరైనా లేకుండా ఉంటే మీరన్నా ఒక నెల 2 నెలలు నిలిపేస్తారు. మరి కంటిన్యూ రేషన్ కార్డు ఉండే వాళ్ళకంతా ఎలిజిబుల్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఏం చేయలేదని చెప్తా ఉన్నావు. నువ్వు సూపర్ 6 చెప్పిండే పథకాలు ఏమైనా చేయలేదంటే ఒక్కటి చెప్పు, నువ్వు చూస్తాము. ఈరోజు అన్నా క్యాంటీన్లు ఎత్తి పారేస్తుంది. అన్నా క్యాంటీన్లు పెట్టలేదా మళ్ళీ మేము? ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్ పేదవాడు అన్నం తింటా ఉంటే దాన్ని కూడా తీసేస్తుంది. ఇస్తూ ఉండదా? ఏమి చెప్పు నువ్వు. ఇట్లావన్నీ వదిలేసి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు, ఏం చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు? సూపర్ 6 అంతా పూడ్చా అని చెప్తాడే. సూపర్ 6 ఈ పొద్దు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆకర్షిస్తూ ఉండేది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ కానీ,
నరేంద్ర మోడీ కానీ చెప్పిన స్కీములన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ అమరావతి గురించి తెలుసుకోయా స్వామి, అమరావతి గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు నేను ప్రెస్ మీట్లో? మా పత్రికా సోదరులు అడుగుతా ఉన్నా, మీరు గురించి అడిగింటే బాగుండే. అమరావతి గురించి ఏమన్నా ఇదేదో మావి గన్ అంట, దీని గురించి ఏమి అడిగింటే మా సోదరులకి అర్థమైందో. మావి గన్ అంటే ఏమి మాకు కూడా అర్థం కాలేదు. అమరావతి దాని గురించి కూడా భారతదేశంలో ఉండే ఎంపీలంతా కూడా ఓటేస్తే ఆ దురదృష్టం 5 మనిషి ఆ వైఎస్సీపీ వాళ్ళు లేచి యువతలకు వచ్చేసినారు. ఈ ఆంధ్ర గురించి మాకు వద్దునేసి. ఎంత దౌర్భాగ్యమైన ఇదే వాళ్ళు అర్థం చేసుకోండి. మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో ఓటేసింది కదా, వాళ్ళకి ఓటేసి గెలిపించలేదా? మన తిరుపతి ఎంపీ, నేను ఆడ రాయచోటి ఎంపీని, రాజంపేట ఎంపీ మనోళ్ళే కదా ఓటేసింది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా, మన రాయలసీమ వాళ్ళే కదా. వాళ్ళు లేచి యువతలు గెలిపినారు. దీని మాట్లాడుతూ పోతే పొద్దుగా మాట్లాడినా కూడా మీ గురించి చెప్పే చాలా ఉంది. కాబట్టి చాలు, దయచేసి ఇట్లా సంస్కృతి మానేస్తే బాగుంటుంది. పెంచుకుంటా పోతే మేము సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఇంకా పర్సనల్గా చెప్పాలంటే కూడా ఉన్నాయి, మాకు అవసరం లేదు మీ పర్సనల్. మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడారు కాబట్టి ఇవన్నీ చెప్తాం. దయచేసి గవర్నమెంట్ డెవలప్మెంట్లో ఏమన్నా చేయలేదంటే నువ్వు నిలబెట్టి అడుగు, చెప్పినావు చేయలేదనేసి దానికి మేము సమాధానం ఇస్తాం. మేము చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ వీకోటకు సంబంధించిన డెవలప్మెంట్లో మేము ఇంకా కూడా ఎమ్మెల్యే గారు మనకి ఏమి కావాలని కూడా చేస్తామన్నారు. వాయి ఇంకా మనకి 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు ఉంది. అన్నీ కూడా పూర్తి చేస్తాం. సిమెంట్ రోడ్లు ఎన్ని ఉన్నా కూడా గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి కూడా వేస్తాం. ఇంకా కూడా మీకు బుద్ధి వచ్చే విధంగా ఈ 6 నెలల్లో కూడా మంచి స్కీమ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి మినరల్ వాటర్ ఇస్తూ ఉన్నాం. అది కూడా గుర్తుపెట్టుకో. ఇవన్నీ చేస్తూ ఉన్నాయనేసి నీకు భయం పుట్టించి నువ్వు 2 రోజులు వీకోటకు వచ్చే కుదిరికే నువ్వు టక్కటక్కలు ఆడేసి ప్రెస్ మీట్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా మేము ఇంకా 15 రోజులు తిరగాలి వీకోట పడి. ఇప్పుడు తిరిగిన 4 రోజులే ఈ ఎండల వల్ల చూస్తూ ఉన్నాము. ఇవన్నీ తిరిగేసి ఈ జనాల స్పందన ఎట్లా ఉంటుందో నీకు తెలుస్తుంది. నైట్ నిద్ర వస్తుందో లేదో. దయచేసి ఇవన్నీ కూడా మానేయి. ఏమన్నా ఉంటే నువ్వు డైరెక్ట్గా మా గురించి చెప్పు. ఎమ్మెల్యే అంత అడిగే అంత అర్హత నీకు లేదు అని కూడా మేము ఈ మీడియా సోదరులకి తెలియజేస్తూ, ఈ మీడియా సోదరుల సమక్షంలోనే మేమేమన్నా తప్పు చెప్పింటే కూడా దయచేసి మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. మీరు ఆ గవర్నమెంట్లోనే ఉండి ఈ గవర్నమెంట్లోనే ఉండి మీకు అప్పుడు కూడా మేము రోడ్లు వేసిందని మీకు తెలుసు. మీ ఫోటోల్లో ఉన్నాయి. మీ ఫీడ్బ్యాక్ కావాలంటే మొత్తం తీసి మేము పెడతాము. తెలుసుకోమని కూడా తెలియజేస్తూ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ